ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఝాన్సీ రాణి ఆంటీ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ మా. వందనాలు. వినిపిస్తుందా? వినిపిస్తుంది ఆంటీ. ఓకే మా. ప్రార్థన చేస్తున్నామండి. తలలు వంచండి. పరిశుద్ధుడా, పావనుడా, మా పరలోకపు తండ్రి, మా స్తుతులపై ఆసనుడైన దేవా, మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ప్రేమగల దేవుడవు నాన్న. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవునయ్యా తండ్రి, వాక్యమైన మీ సహవాసములకు నానా మమ్మల్ని చేర్చి మాకు ధైర్యాన్ని పుట్టిస్తున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా బలహీనతలతో దేవా, మీరు మాకు బలవంతుడైన దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు నాయన. ఆపత్కాలంలో మాకు రక్షణకర్తవై ఉన్నందులకై స్తోత్రములు నాయన. నీవు అతి సుందరుడు అని, అతి మనోహరుడు అని, 10,000 మందిలో గుర్తింపు తగిన వాడవని, పర్వతంలో సౌందర్యం కంటే అధిక తేజస్సు కలవాడవని ఈ ఉదయకాలపు వేళ మిమ్మల్ని స్తుతించుచున్నాం నాయన. అవును తండ్రి, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, వారిని వారి కుటుంబాలను నాయన నిండారుగా దీవించండి, క్షేమం దయచేయండి. ముఖ్యంగా నాయన మీ పరిచర్య చేస్తున్న పాస్టర్స్ ని, దైవదాసుని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రభా, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చక్కగా మీ సహవాసంలో కొనసాగుటకు నాయన తండ్రి మీరు కృప చూపిస్తూ వస్తున్నందులకై స్తోత్రాలు నాయన. అనేక మంది నాయన మీ వైపు త్రిప్పుటకు వారికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వారికి సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మా మధ్య యవ్వన బిడ్డల కొరకే, వారి క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని మీ కృపలో భద్రపరుస్తూ వస్తున్నందులకై స్తోత్రములు నాయన. అవునయ్యా, సాతాను బారి నుండి వారిని తప్పించండి నాయన తండ్రి. కంచె వేసి వారికి కాపాడమని వేడుకుంటున్నామయ్యా. బిడ్డలు చక్కగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం ప్రభా. అవునయ్యా నా తండ్రి, మీరే మా కాపరి అని, మా ఊపిరి, మా మేపరి అని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, మా మంచి కాపరిగా ఉంటూ ప్రభా మమ్మల్ని మెల్లగా నడిపిస్తూ తండ్రి నాయన, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపిస్తూ వస్తున్నారయ్యా. అందుని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, బిడ్డలు కాచి కాపాడండి నాయన. ఈ రోజు మాకు ఏర్పాటు చేసిన దైవదాసులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, బిడ్డ వాక్యం చెబుతుండగా మేమందరం తండ్రి చక్కగా విని ప్రభా మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకందరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, ఆ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నానయ్యా. హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. కృష్ణయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి ఆరోగ్యం దయచేసి నాయన మా మధ్యకు నడిపించవలసిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. రమాదేవి గారు డెంగ్యూతో బాధపడుతున్నారు నాయన, ఆవిడని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎస్టర్ కుమారపల్లి గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆవిడ కూడా ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుండగా నాయన క్షేమం ఇచ్చి కాపాడండి. మీ సాక్షిగా ఆవిడ నిలవబెట్టవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో నాన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి చక్కగా బ్రదర్స్ ఇద్దరిని కాచి కాపాడినందులకై స్తోత్రాలు. ఆపరేషన్ విషయంలో మీరు వారికి సహాయకారిగా ఉన్నందులకై స్తోత్రాలు. డాక్టర్స్ మీరు మాట్లాడినందులకై స్తోత్రాలు నాయన. పరమ వైద్యుడుగా ఉండి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి కాచి కాపాడి మా మధ్యకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఇంకా నాన్న చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా అనేకులు చేరి రావాల్సి ఉండగా త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. అవును తండ్రి, చక్కటి వాక్యంతో మమ్మల్ని నింపుమని నాయన, నీ బిడ్డను శిలువ చాటున మరుగుపరచండి నాయన. మీ ఆత్మతో నింపండి ప్రభా. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలు 113, Psalms 113. Praise the Lord. Yes, give praise, O servants of the Lord. Praise the name of the Lord. Blessed be the name of the Lord, now and forever. Everywhere from east to west, praise the name of the Lord. For the Lord is high above the nations, his glory is higher than the heavens. Who can be compared with the Lord our God, who is enthroned on high? He stoops to look down on heaven and on earth. He lifts the poor from the dust and the needy from the garbage dump. He sets them among princes, even the princes of his own people. He gives the childless woman a family, making her a happy mother. Praise the Lord. కీర్తన గ్రంథం
113 అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం సన్నుతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామస్తుతి నందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలను వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడేవాడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించున్నాడు. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. కంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. యెహోవాను సంతుతించుడి. దేవుడు తన పరిశుద్ధులను దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించను గాక. మరి మన ఉదయకాల సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి. నీ తూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా
hallelujah, 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 hallelujah. అవును ప్రభా యేసయ్య, నీ కార్యంలో ఎలా వివరిస్తాం ప్రభా నాయన. లార్డ్ యు ఆర్ గ్రేటర్ లార్డ్ ఫాదర్ గాడ్. ప్రభా నాయన సృష్టి అంతని కూడా ప్రభా నాయన నీ మాటతో చేసే ప్రభా యేసయ్య నాయన, నీకు వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్య. యు ఆర్ ఎంథ్రోన్డ్ ఆన్ అవర్ ప్రైజెస్ లార్డ్ ఫాదర్ గాడ్, వి ప్రైజ్ యు.
Praise the Lord. Okay, good morning to all of you, Andy, brothers and sisters. Mm, and a warm welcome to dear brother Valentine Davidar. Thank you so much, brother. You never know how much we were blessed by your messages. Each message, every time I heard you, God opened my eyes to see the spirit realm, especially Lord Jesus Christ. Like the two people on the road to Emmaus. It's really experienced it. I treasure your messages, brother. And I'm sure there are many in the crowd who can say the similar thing. మరి దేవుని దాసులు సహోదరులు వాలెంటైన్ డేవిడర్ గారి యొక్క పరిచర్య, వాక్య పరిచర్యలో మనం ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. ప్రతి సందేశంలో మన కళ్ళు తెరవబడి ఆత్మలోకమును మనం సందర్శించగలిగాము. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనసారా చూడగలిగాం. హృదయపు కన్నులు తెరవబడినవి. ఎంతగానో మరి రుణస్థులంగా ఉన్నాం సహోదరులకి. మనందరి తరపున వందనములు తెలియచేస్తున్నామండి. మరి అలాగే మనలో ఎవరైనా ఒకరు దయచేసి మీరు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో ఒక 2 మాటలు చెప్తే బాగుంటుందండి. మీరు తెలుగులో చెప్పచ్చు,
నేను మళ్ళీ సమ్మరైజ్ చేసి ఇంగ్లీష్లో బ్రదర్కి కన్వే చేస్తాను. దయచేసి ఒకళ్ళిద్దరు పంచుకుందాం. 5:20 అయింది. సమయం గమనించండి. థ్యాంక్ యూ. మీరు వీడియో ఆన్ చేసుకోకపోయినా పర్వాలేదండి. శీలం రాజు గారు, పాస్టర్ శీలం రాజు గారు, మీరు చెప్తారా బ్రదర్? ఒకవేళ వారు సిద్ధంగా లేనట్లయితే ఇంకెవరైనా సరే దయచేసి, అంటే మనిషిని పొగడటం అని కాదు, కానీ మనం చెప్పినప్పుడు దేవుని సేవకులు ప్రోత్సహించబడతారు. దేవునికి మహిమ. ఒకవేళ ఇదే బ్రదర్ నేనే చెప్తానండి. చెప్పండి సిస్టర్ ప్లీజ్. వాలంటైన్ బ్రదర్ మెసేజెస్ ద్వారా నిజంగా నేను ఆత్మీయ కోణంలో స్పిరిచువల్ లైఫ్ లో చాలా బ్లెస్ అయ్యాను. ఎందుకంటే దేవుడిని నివాస స్థలంగా చేసుకోవడం, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎలా సేవించాలో, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నప్పుడు, అయితే నేను ఇవన్నీ మరి దైవజనులు చెప్తున్నప్పుడు చాలా సార్లు మనం చదివేసిన విషయాలే, మనకు అన్ని తెలిసిపోయి అనుకుంటాం. కానీ ఆయన ఇంకా లోతైన కోణంలోకి తీసుకుని వెళ్ళారు వాటిని. మరి నా మనోనేత్రాలు అయితే నేను వెలిగించబడ్డాయి నిజంగా. అంటే నేను ఇంకా బైబిల్ తక్కువ చదువుతున్నాను, తక్కువగా అర్థం చేసుకుంటున్నాను. నాకు అర్థమైంది చాలా నీటి బొట్ట అంతా అని నాకు అర్థమైంది. ఆయన మెసేజ్ చెప్తున్నప్పుడల్లా, నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడల్లా, ఇంకా నేను లోతుగా చదవాలి ఈ వాక్యాన్ని అని నేను నేర్చుకున్నాను. మరి ప్రతి ఆయన ఏ వాక్యం తీసుకున్నా ఆ వాక్యాన్ని ఒక కొత్త కోణంలో, అది కూడా కొత్త కోణం అంటే ఏదో మనుషులకి ఎంటర్టైన్మెంట్ లా కాదు, కానీ స్పిరిచువల్ రెలంలో ఒక కొత్త కోణంలో ఆయన చెప్పడం అనేది, దాని నుంచి ఎన్నో విషయాలు నేను నేర్చుకుని నిజంగా నేనైతే ఆత్మీయంగా దీవించబడ్డాను, బలపరచబడ్డాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. Sister Swarnalata shared that she has been blessed by the ministry, the Word of God ministry by Brother Valentine. And she said that every time in every message, especially when you shared how the Lord himself is our dwelling place, and many other messages really transformed my perception. And every time you share the familiar texts, the new dimension you bring up, really I was challenged to read the scriptures more and more. The eyes of my heart enlightened, and you are sharing the new dimensions, not to entertain the audience at all, but to take the audience into spirit realm and show the reality. And she says she's very thankful to you, brother. Thank you so much. Yeah. మరి ఒక సాంగ్ కానీ సాక్ష్యం కూడా చెప్పొచ్చండి. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్, ప్లీజ్ షేర్. వీ హ్యావ్ 6 more minutes, ప్లీజ్. మీ హృదయంలో ఏమున్నా కూడా పంచుకోవచ్చండి. 6 నిమిషములు ఉన్నాయి. ఒక ఇద్దరు ఛాన్స్ తీసుకోవచ్చండి, ఇద్దరు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ శీలం రాజు గారు ప్లీజ్. సారీ సార్, నేను స్టార్టింగ్ చెప్పాను. ఏం పర్వాలేదు. అంటే కొంచెం నేను హోమియో మెడిసిన్ వేసాను సార్, నోట్లో మెడిసిన్ ఉన్నాయి, అందుకు చక్కగా మీరు చెప్పారు. నేను అది మాట్లాడటానికి నాకు ఇబ్బంది అయింది, సారీ సార్. నో ప్రాబ్లం. దానివల్ల స్పందించకపోయాను, సారీ సార్. సార్ గారి మాటలు అద్భుతంగా ఉన్నాయి, మంచి మెసేజ్ వింటున్నామండి. ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా అది ప్రత్యేకంగా హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఏదో కొత్త కోణంలో నుంచి ఆయన తీసుకొని వస్తున్నారండి. అవి స్పిరిచువల్ గా చాలా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నాయండి. దాన్ని బట్టి ప్రభు ఎంతో సూచిస్తా ఉన్నాను. ప్రత్యేకమైన రీతిలో
నా ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. సో థ్యాంక్ యూ సార్. Pastor Seelam Raju says that he has been blessed by the ministry of Brother Valentine, and every time he experienced a new dimension from the scriptures. And sometime back he told me that after 20 years he heard a message that really blessed him. He is the man who shared with me. So thank you so much, brother. And Mari Aina Srikakulam area lo, he is ministering, pastoring a church, Srikakulam district. Thank you. His wife is my spiritual daughter, and I'm so proud of this family. Thank you. Over to Sister Purnima. Part, brother, it's okay. Yes, sister, please. Father, we wait on you. Jesus, we wait on you. Holy Spirit, we wait on you. Refresh, restore, and renew. Our hearts long to know you. Our soul cries out for more of you. Your presence is, we ask of you. Lord, come, we wait on you. Lord, come, we wait on you. Father, we worship you. Jesus, we worship you. Holy Spirit, we worship you. Refresh, restore, and renew. Our hearts long to know you. Our soul cries out for more of you. Your presence is, we ask of you. Lord, come, we wait on you. Lord, come, we wait on you. Father, we love you. Jesus, we love you. Holy Spirit, we love you. Refresh, restore, and renew. Our hearts long to know you. Our soul cries out for more of you. Your presence is, we ask of you. Lord, come, we wait on you. Lord, come, we wait on you. Lord, come, we wait on you. Thank you, Jesus. Thank you, brother. Thank you so much, sister. It's very melodious and meaningful. Very, very. Not Leda? Yes. Thank you so much, sister. And one more last song by my daughters, and over to Brother Valentine Devidar. And may I request Sister Rupa Suhasini to introduce the speaker for us today, and then after the song, over to Ashita and Ankita. We're singing "What a Friend We Have in Jesus." Yeah, what a friend we have in Jesus.
everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. How we trials and temptations, is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Are we weak and heavy laden, cumbered with the load of care? Precious Savior, still refuge. Take it to the Lord in prayer. Do thy friends faith thee? Take it to the Lord in prayer. In his arms he'll take and shield thee. Thou wilt find a solace there. Blessed Savior, thou promise, thou will all our burdens bear. May we ever, Lord, be bringing all to thee in earnest prayers. Soon in glory bright and clouded, there will be no need for prayer. Rapture, praise, and endless worship will be our sweet portion there. Hallelujah. Amen. Thank you, Ma. Over to Sisters Rupa Suhasini. హలో గుడ్ మార్నింగ్ సార్. మరి కూడి వచ్చిన వర్చువల్ ఫెలోషిప్ లో ఉన్న ప్రియులందరూ కూడా యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో వాలంటైన్ బ్రదర్ గారిని సార్ని మీకు పరిచయం చేయడం ఎంతో సంతోషం. మరి గత 2 నెలలుగా మనము బ్రదర్ని మన మధ్యలో వాక్య పరిచయం చేస్తుంటే దాని ద్వారా విని బలం పొందుతున్నాం. నేను వ్యక్తిగతంగా మరి బ్రదర్ని హగ్గయ్య ద్వారా పరిచయం నాకు. దాని తర్వాత ఎవ్రీ డే ఉన్న డివోషనల్ ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. మరి చాలా విషయాలు అన్లర్న్డ్, అనేకమైన మరి వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ సత్యంలో మరి ఏ అయితే మిస్కన్సెప్షన్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి దేవుడు విడుదలనిచ్చాడు యేసయ్య నామంలో. మరి ప్రతిసారి బ్రదర్ పంచుకున్నప్పుడు మరి హృదయంలో ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అండ్ అది హృదయంలో నాటబడుతున్న ముద్రింపబడుతుందిగా ఆశీర్వాదకరంగా ఉంది. మరి బ్రదర్ ఇక్కడే హగ్గయ్యలోనే కాదు అన్ని మరి యుఎస్ఐలో అన్ని ప్లాట్ఫామ్స్ మీద దేవుడు బలమైన తన సాధనంగా మరి తన సత్యాన్ని విరివిగా మరి ప్రచురించడానికి బ్రదర్ని వాడుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఐ గివ్ దిస్ టైమ్ టు సర్. థ్యాంక్ యూ. Thank you, Rupa. Shall I start, Bobby? Please, Anna. Please, brother. Yeah. Thank you. Yeah. Thank you, Swarna. God bless. Yes, sir.
Okay, so Bobby, can I share my screen? Yes, brother. One second, please. Yeah, yeah. Yes, you can now, please. Yeah. One minute. Sorry, just give me just 1 minute. No problem. Is my screen visible, Bobby? Yeah, it's loading, brother. Okay. What I want to share this morning is about how God created man and all of creation. మరి ఉదయకాల సమయంలో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్న వాక్యం ఏంటంటే దేవుడు మనిషిని సృష్టి అంతటిని కూడా ఎలా నిర్మించాడు, ఎలా సృజించారు అన్న విషయం పైన నేను బోధించబోతున్నాను. Now, when we look at the creation story, we see that there is a way by which God created, and it was a staggered creation. Now, what I mean by staggered is God first created an environment and then created the particular being that would flourish in that environment. మరి దేవుడి యొక్క సృష్టి క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు సృష్టి ఆరంభంలో మనిషిని చేయలేదు, కానీ మనిషికి అవసరమైన ఆ ప్రకృతిని అంతటినీ కూడా, ఆ సృష్టి అంతటినీ కూడా చేసి దానిలో మనిషి అభివృద్ధి చెందడానికి కావలసిన సమస్తాన్ని కూడా నిర్మించి చిట్ట చివరిగా మానవుని చేసినట్లుగా చూడవచ్చు. So God created the heavens, then God created the birds. దేవుడు ఆకాశమును సృజించి తర్వాత పక్షులను సృజించారు. Because the heavens are the habitat of the birds. ఎందుకంటే పక్షులకి నివాస స్థలము ఆకాశము కాబట్టి ముందుగా ఆకాశాన్ని నిర్మించారు. God created the waters first, then created the fish. దేవుడు ముందుగా నీళ్లను సృజించి తర్వాత చేపలను సృజించారు. So the waters are the habitat for the fish. ఎందుకంటే చేపలకి నివాస స్థలము నీరే కాబట్టి ముందుగా నీళ్లను నిర్మించారు. God created the land and God then created the plants and then the animals. ముందుగా దేవుడు భూమిని సృజించి ఆ భూమిపైన పెరగడానికి అనువైన మొక్కలను చెట్లను సృజించారు. So the sequence of creation and the flow of creation and the way in which creation was done was to first create the environment and then created the being that would flourish in that environment. మరి సృష్టి క్రమం అంతా కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఆలోచించినట్లయితే దేవుడు తన యొక్క ఉద్దేశ ప్రకారము, సంకల్పం ప్రకారము మానవుడు అభివృద్ధి చెందడానికి, మానవుడు ఫలించడానికి, మానవుడు ఆశీర్వదించబడడానికి అనుగుణమయ్యే రీతిలో సృష్టిని అంతా కూడా చక్కగా చేసి ఉన్నారు. And God created a beautiful creation. It was so beautiful that it was complete in every way, in every sense. మరి దేవుడు చేసిన సృష్టి అంతా కూడా జాగ్రత్తగా చూసినట్లయితే ఎంత అందమైనదిగా, సుందరమైనదిగా, అనుగుణమైనదిగా దేవుడు దాన్ని చేసినట్లుగా చూడవచ్చు. Today we are living in an environment which is in turmoil. There is so much of sadness that we see in our environment. మరి విచారకరమైన సంగతి ఏంటంటే దేవుడు సృష్టి ఎంతో అందమైనదిగా చేసినప్పటికీ కూడా
ప్రస్తుత దినాల్లో మనము చూస్తుందంతా కూడా చాలా విచారకరమైనదిగా, మానవునికి హాని చేసేదిగా కనబడుతుంది. And this is not what God created. God created a beautiful world, but sadly, our state today, our situation today is totally far away from which God, from which God had created us. నిజానికి దేవుడు సృష్టిని చాలా అందమైనదిగా, మానవుడికి ఉపయోగకరమైనదిగా చేసినప్పటికీ కూడా విచారకరమైన సంగతి ఏంటంటే, మనిషి ఈ దినము తాను సృష్టించిన వాతావరణాన్ని తానే పాడు చేసుకుంటూ దేవుడి సంకల్పానికి ఎంతో దూరంగా ఉన్నాడు. Now, after creating all this, all the physical material world, then God created man. దేవుడు మనిషికి అవసరమైనవన్నీ కూడా, భౌతికంగా అవసరమైన ప్రతి దాన్ని కూడా మొట్టమొదటిగా సృజించాక మానవుని చివరిగా సృజించారు. So now the question is, what is man's environment? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మానవుడు తన చుట్టుపక్కల ఉన్న అనుభవించవలసింది ఏంటి, అనుభవించవలసిన వాతావరణం ఏమిటి? So if we go back by the same logic that we said earlier, then it would mean that the environment for man becomes the material world. మరి మనిషికి దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, దేవుడు సృష్టి సంకల్పానికి విరుద్ధంగా ఈ లోక సంబంధమైనవే తనకి అనుగుణముగా మార్చుకున్నాడు. But that's where the big important difference comes. We are not, our environment for man is not the material world. Our environment is God. మరి నిజానికి మనిషికి దేవుడు అవసరము, కానీ మనిషి ఈ లోక సంబంధమైన వాటికి తనకు అవసరమైన వాటిగా మార్చుకుంటున్నాడు. So you come to Genesis chapter 2 and verse 7. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. So man became a living soul, but man was made out of the material world. మనుషుడు లేకపోతే నరుడు జీవాత్మగా పిలువబడినప్పటికీ కూడా నేటి దినాల్లో లోక సంబంధమైన మనిషిగా జీవిస్తున్నాడు. So man is very unique and different from every other creation. ఈ సృష్టి అంతటిని కూడా మనిషితో పోల్చినప్పుడు కేవలం మానవుడు మాత్రమే విభిన్నమైన వాడుగా, ప్రత్యేకమైన వాడుగా నిర్మించబడ్డాడు. So man is part of the material world because man is created from dust. మరి మట్టిలో నుంచి నరుడు తీయబడ్డాడు కాబట్టి ఈ భౌతిక సంబంధమైన వాటిలో ఒక పాలిభాగస్తుడిగా మనిషి చేయబడ్డాడు. At the same time, man has the Spirit of God, which man received when God breathed into the nostrils of man the breath of God. అదే సమయంలో నరుని యొక్క నాసికారంధ్రములో దేవుడు తన ఆత్మను వదగా నరుడు జీవాత్మగా పిలువబడ్డాడు. So man is a combination of the material world and the Spirit of God. కాబట్టి మనిషి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ భూ సంబంధమైన వాడిగా చెప్పుకోవచ్చు, అదే సమయంలో దేవుడి ఆత్మను ఊదాడు కాబట్టి ఆత్మ సంబంధమైన మనిషిగా కూడా చెప్పవచ్చు. So our environment is not the material world, our environment is God. కానీ మన యొక్క నివాస స్థలము దేవుడై ఉండాలి తప్ప లోక సంబంధమైన వాటితో మనం అంటుకట్టబడి ఉండకూడదు. Now let's look at Genesis 1:26. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. Genesis 1:26, sister. 1:26. 1 minute brother. సారీ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. So God created man in his image. దేవుడు తన స్వరూపమందు మనిషిని చేశారు. Now which means God created us in all that God, all that was in God, that was transferred to us.
మరి దేవుడు తనలో ఎలాంటి స్వభావాన్ని ఎలాంటి గుణాలను కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా మనిషిలోకి పంపించారు. So there are three things that God gave us. మరి ఈ సమయంలో ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు 3 విషయాలను మానవులకి ఇచ్చాడు. One is God gave us personality. మొట్టమొదటిగా దేవుడు మనకి వ్యక్తిత్వాన్ని ఇచ్చారు. His all of God's amazing glorious personality was transferred to us. దేవుడికి ఎలాంటి మహిమకరమైన వ్యక్తిత్వం ఉందో, అద్భుతమైన వ్యక్తిత్వం ఉందో అది మానవులకి ఇచ్చి ఉన్నాడు. So man is supposed to reflect the amazing personality of God. కాబట్టి మనిషి కూడా దేవుని యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచగలిగిన స్థితిలో ఉండాలి. So when we read Romans 3:23, all have sinned. Can you read that, sister? Romans 3:23. Yes. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. What has happened because of sin is we have lost that glory of God. పాపం వల్ల కలిగిన ఫలితం ఏంటంటే దేవుడు ఇచ్చిన మహిమను మనం కోల్పోయాము. We have fallen short of the glory of God. దేవుడి యొక్క మహిమను మనం పొందకుండా కిందకి పడిపోతున్నాము. That amazing way in which God created us, that is what we lost because of sin. దేవుడు ఈ సృష్టి అంతట్లో అద్భుతమైన వాళ్ళగా మనల్ని చేసి ఆయన వ్యక్తిత్వాన్ని మనకి ఇచ్చినప్పుడు పాపము ద్వారా దైవిక స్వభావాన్ని మనం కోల్పోతున్నాము. So now when you come back to Christ, we must realize now that the sin problem has been resolved in Jesus. When you come to Jesus and you receive Jesus as your personal Savior and Lord and invite him into your heart, it is not just that my sins are forgiven. Now you and I must come back to that original place to reflect the glory of God. మనిషి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకున్నప్పుడు పాపాలకు క్షమాపణ, పాప విమోచన మాత్రమే కాదు, కానీ దేవుడి యొక్క అనాది సంకల్పం ఆయన వ్యక్తిత్వంలోకి మారడం అనేది జరగాలి. See what has happened to many of us as we preach the gospel. Jesus, our sins are forgiven. Brother, repeat it again. Sound is Message is you come to Jesus and you ask forgiveness, you repent and ask forgiveness, then Jesus forgives your sins, and we just say sins are forgiven, now you're reconciled with God. మరి మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తామో, మన పాపాలు క్షమించమని అడుగుతామో, పశ్చాత్తాపడతామో, దేవుడు తప్పనిసరిగా క్రీస్తు యేసునందు మన పాపాలు క్షమించి మనకు విమోచన ఇస్తారు. But we don't talk about that you are now being brought back to the glory of God. కానీ మనం గ్రహించలేని సంగతి ఏంటంటే, తిరిగి దేవుడు మహిమను ప్రతిబింబించేలాగా దేవుడి వ్యక్తిత్వంలోకి రావాలన్న విషయాన్ని మనం మర్చిపోతుంటాము. Each Christian, each born again Christian, each spiritual Christian must reflect the glory of God. తిరిగి జన్మించిన క్రైస్తవులు ఎవరైనా సరే ఆ ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి మనము ఆ అనుభవంలోకి రావాలి. మనం దేవుని యొక్క మహిమను ప్రతిబింబించాలి. Excuse me, brother. 1 second, please. Yes. I'm sorry to disturb, brother. Your voice is not clear. It's a lot of disturbance is there. From my side, is it? Yes, brother. From your side only, voice is not clear at all. Lot of sound is coming.
Are you able to hear me now? Yes, brother. Yes, brother. Thank you. Is it better? Yes, it's better. Okay, sorry. Yeah. Okay. So what I was saying was, we are now supposed to reflect the glory of God. మనం ఇప్పుడు దేవుని మహిమను తిరిగి కనపరచవలసిన వారమై ఉన్నాము. But sadly, when we look at many believers born again, spirit filled, we feel very disappointed. And we look at us. I mean, don't have to look at anybody else. We look at us. We feel, how I say I'm a born again Christian, I'm a child of God, but my life is not reflecting the glory of God. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఎవరి గురించో మనకు అనవసరం, కానీ మన జీవితాలు మనమే చూసుకున్నప్పుడు తిరిగి జన్మించామని చెప్పుకుంటున్నాము, ఆత్మపూర్ణమని చెప్పుకుంటున్నాము, కానీ దేవుడి మహిమను తిరిగి నేను ప్రతిఫలిస్తున్నానా, లేకపోతే దేవుడి మహిమను నా జీవితం ద్వారా చూపించగలుగుతున్నానా అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటే విఫలమవుతున్నాము. So we need to really come back to God and say, Lord, I want to be fully reflecting the glory to the world around, your glory to the world around me. మనం తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పవలసిన వారమే ఉన్నాం. ప్రభా, ఈ లోకంలో జీవిస్తాను, నేను నీ మహిమని ఈ లోకంలోకి చూపిస్తాను, నా జీవితం ద్వారా చూపిస్తానని చెప్పాలి. Okay. Now, the second thing that God gave us, first God gave us personality. The second thing that God gave us at creation was spirituality. మొట్టమొదటి విషయం దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే వ్యక్తిత్వము, రెండవ సంగతి ఏంటంటే ఆత్మీయత. So we are not just material people, but we are spiritual people. మనం కేవలం లోక సంబంధమైన వారం కాదు, కానీ ఆత్మ సంబంధులుగా ఉండడానికి పిలువబడ్డాము. So we are always walking in the spirit realm. మనం ఎప్పుడూ కూడా ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ అనుభవంలో నడుస్తున్న వారమై ఉండాలి. So our life, though it is in the material world, though we live here in this world, our behavior, our way we conduct our life is on the basis of the spiritual laws, spiritual principles. మనం ఈ లోకంలో జీవిస్తున్న వారమైనప్పటికీ కూడా, లోకంలో జన్మించిన వారమైనప్పటికీ కూడా మన వ్యక్తిత్వము, మన గుణగణాలు ఎలా ఉండాలంటే ఆత్మీయ స్థితిని అనుసరించి, ఆత్మీయ క్రమాన్ని, ఆత్మీయ శాసనాల్ని, కట్టడాలను అనుసరించి నడుచుకున్న వారమై ఉండాలి. So last time when I shared, I talked about Matthew 4:4. గతసారి నేను బోధించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో నుండి బోధించడం జరిగింది. So sister, can you read that verse? మరలా ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట మూలన జీవించును. Now what is the principle of the world? ఈ లోకం యొక్క విధి ఏంటి? Principle of the world is to live life on the basis of bread. మరి లోకంలో జరుగుతున్న సంగతి ఏంటంటే మనుషుడు రొట్టె వల్ల జీవిస్తాడన్నది ఒక విధి. So bread represents the needs, the material needs of life. రొట్టె అంటే ఈ లోకంలో మనకి ఏమి అవసరమో భౌతిక సంబంధమైన అవసరాలకు సూచనగా ఉంది. So that is how the world lives. అలాగున రొట్టె మీద ఆధారపడి ఈ లోకం జీవిస్తుంది. So you and I, we are also part of the material world. మనము కూడా అదే విషయంలో ఆలోచన చేసినట్లయితే లోక సంబంధమైన రొట్టె మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళమే. So we think that, oh, I am also part of the material world, so I also have to live for the basis of my needs. ఈ లోకంలో నేను ఒక భాగము కనుక లోక సంబంధమైన వాటి గురించి, అవసరతల గురించి నేను లోక సంబంధిగా జీవించక తప్పదు అనుకుంటాము. But that is not how we are supposed to live, because we are not supposed to live on the basis of bread. Man shall not live by bread alone, but by every word that proceeds out of the mouth of God. దేవుణ్ణి అంగీకరించిన మనము లోక సంబంధుల వల్ల లోక సంబంధంగా ఆలోచిస్తూ జీవించడం కాదు, కానీ రొట్టె వలన జీవిస్తానని చెప్పడం మాట కాదు, కానీ దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించగలుగుతున్నాను అని చెప్పగలిగి ఉండాలి. So there are so many different spiritual laws in the Bible. చాలా ఆత్మీయమైన శాసనాలు, విధులు అనేవి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. So though we are material people, we are supposed to live out of spiritual laws and spiritual principles. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా, లోకస్తులుగా ఉన్నప్పటికీ కూడా
ఆత్మ సంబంధమైన పరిధిలో ఆత్మ సంబంధమైన విధులకు మనం కట్టడలకు లోబడి జీవించవలసిన వారమై ఉన్నాము. It is only when we live on the basis of spiritual laws that we will function in a correct way in the material world. ఆత్మ సంబంధమైన విధి విధానాలకు మనం లోబడినప్పుడు మాత్రమే ఈ లోక సంబంధముగా మన ఆత్మీయ జీవితంలో సరైన రీతిలో జీవించగలుగుతూ ఉంటాము. If we think material world is more important than the spiritual world, then our life will be destroyed. మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన జీవితము లోక సంబంధమైన అవసరతలే ఆత్మీయ స్థితి కన్నా ముఖ్యమని అనుకుంటామో మన ఆత్మీయ జీవితంలో నాశనం అయిపోతాము. So God gave us personality, God gave us spirituality. దేవుడు మనకి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఆత్మీయ స్థితిని కూడా ఇచ్చాడు. Then the Lord gave us the third thing that God gave us is purpose. మూడవదిగా చూసినట్లయితే ఒక ఉద్దేశము. So we are not here to live for our purpose, we are here to live for God's purpose. ఈ లోకంలో జీవిస్తున్న మనము మన ఉద్దేశాల ప్రకారం మన నిర్ణయాల ప్రకారం జీవించడం కాదు, కానీ దేవుడు ఉద్దేశం ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. So let's read John 17:18. యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. Okay, so just as Jesus was sent into the world, he has sent us into the world. యేసు ప్రభు ఎలాగైతే లోకానికి పంపబడ్డారో మనము కూడా ఈ లోకానికి అట్టి రీతిగానే పంపబడ్డాము. So we are sent by God on assignment, but to fulfill God's purpose. దేవుడి యొక్క పని నిమిత్తము దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక ప్రణాళిక ప్రకారము మనం ఈ లోకములోకి పంపబడ్డాము. So we must remember these three things. When God created us, God gave us personality, spirituality, and purpose. మరి దేవుడు మనిషిని సృజించినప్పుడే లేకపోతే మన అందరి జీవితంలో ఉన్న దేవుడి ఉద్దేశాన్ని మనము గుర్తెరగాలి. మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను: వ్యక్తిత్వము, ఆత్మీయత, దేవుడి యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని యొక్క ఉద్దేశము. So unless and until you and I are aligned to the original purpose of God, then only our life will be, functioning in the right manner. Otherwise, if we are not fulfilling with what purpose, with what way, in the way God created us in the beginning, then our life will be a confusion. మరి దేవుడు మనిషిని చేసినప్పుడు లేకపోతే మన అందరి పట్ల దేవుడి ఉద్దేశాన్ని ఆ వాస్తవికతను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనం ఎప్పుడు కూడా దేవుడు సృష్టించిన విధానానికి లేకపోతే దేవుడి యొక్క ఉద్దేశానికి మనం కట్టుబడి ఉండలేము. దేవుడి ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చలేము. So we are God. We are in the habitat of God. We are in the environment of God. మనము దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్నాము. దేవుడి యొక్క పరిధిలో జీవిస్తున్న వారుగా ఉన్నాము. So though we are in the material world, we are always in the habitat of God. This is the material world, but we live in a material world, but in the habitat of God. మనం భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఈ భౌతిక లోకంలో మన యొక్క నివాస స్థలము దేవుడై ఉండాలి. Now, giving us this kind of a basis, God told us that we are supposed to have dominion over God's creation. మరి దేవుడు ఇట్టి మూలంగా మనం సృజించినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టి అంతటి మీద మనం అధికారులుగా ఉండాలని. Yeah, so you read in Genesis 1:26. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చూసినప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. So we are supposed to have dominion over God's creation. దేవుడి సృష్టి అంతటి మీద మనం ఏలికలుగా అధికారులుగా ఉండాలి. In the glory of God. దేవుడి నామ మహిమార్థము, దేవుడి మహిమలో. Okay, because we were created in the image of God, we are supposed to reflect the glory of God, and in the glory of God, we are supposed to have dominion over God's creation.
మనం దేవుడి స్వరూపంలో చేయబడ్డాము, దేవుడి మహిమను ప్రతిబింబించే వారిగా ఉండాలి. అదే సమయంలో దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటి మీద అధికారులుగా కూడా ఉండాలి. Okay, so our life, the way we look at this world is, I am here to bring the rule, the dominion, the rule of God into the world. మరి ఈ లోకంలో జీవిస్తున్న మన ఉద్దేశం ఎలా ఉండాలంటే, ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడి యొక్క అధికారాన్ని ఈ లోకంలో నేను కలిగి ఉండాలన్న ఉద్దేశంతో మనం జీవించాలి. So let's read Psalm 8 verses 3 to 6. Psalm 8. కీర్తనలు 8వ దావీదు కీర్తన 3వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. 8వ దావీదు కీర్తన 3వ వచనం నుంచి 6 వచనాల వరకు. నేను చదువుతున్నానండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింప చేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. Yeah, you have crowned him with glory and honor. మరి మహిమా ప్రభావముతో కిరీటము ధరింప చేసి ఉన్నావు. So that freedom, that the word about crowning tells us that we have been made into royal representatives of God. మరి ఇక్కడ కిరీటం అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం రాజులైన యాజక వంశంగా దేవుని ఉద్దేశంలో నిర్దేశించబడి కిరీటం పెట్టబడిన వారము. So that's why I am using the word vice regents over God's creation. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడి యొక్క ఆ సృష్టిలో మానవుడే సార్వభౌమాధికారిగా చేయబడ్డాడు. Okay, then not only he has crowned us, then he said God has told us to have dominion over the over the works of his hands, and he has put all things under our feet. మరి కిరీటం పెట్టబడ్డం అంటే దేవుడు మనకు అటువంటి రాజరికాన్ని ఇచ్చి ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని ఇచ్చి మహిమా ప్రభావంతో ఈ సృష్టిని ఏలడానికి అధికారం ఇచ్చి ఉన్నాడు. So man has a very high position to execute the rule of God in this world. మరి దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుడి యొక్క పరిపాలన కొరకు మానవుడు ఒక అత్యున్నతమైన పదవిని పొందుకొని ఉన్నాడు. So when we sinned against God, we lost all these positions. మనం ఎప్పుడైతే పాపము చేస్తామో దేవుడు ఇచ్చిన ఈ స్థితిని, అధికారాన్ని అంతటిని కూడా కోల్పోతాము. I must clarify that, because what has happened is we sinned against God, we broke relationship with God, but now we are in the clutches of the evil one. మరి దీని గురించి నేను కొంచెం వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం పాపము చేస్తామో దేవుడితో మనకున్న సత్సంబంధాన్ని కోల్పోతామో, దేవుడితో మనకున్న అనుబంధాన్ని కోల్పోయి మనం అపవాది యొక్క చేతుల్లోకి, అపవాది యొక్క కొరల్లో చిక్కుకుంటాం. 1 John chapter 5 and verse 19. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా దుష్టుని ఆధీనమందున్నదని ఎరుగుదము. So the whole world is under the control of the evil one. ఈ లోకమంతా కూడా దుష్టుని పరిపాలనలో ఉంది. How is that under control? Because Satan is controlling man. ఎలాగ దుష్టుని పరిపాలన లేకపోతే దుష్టుని స్వాధీనం అనే మాటను ఆలోచన చేసినప్పుడు మనిషి కూడా ఈ దుష్టుని యొక్క స్వాధీనములోనే ఉన్నాడు. Let's look at Hebrews chapter 2. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము verses 14 and 15. 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. He came into the flesh to release those who through fear of death were all their lifetime subject to bondage. జీవిత కాలమంతా
ఎవరైతే మరణ భయము చేత పీడించబడుతున్నారో, మరణ భయానికి దాసులై ఉన్నారో వారిని విడిపించుటకు యేసు ప్రభు వారి రక్త మాంసములో పాలువాడైనని వాక్యం So సెలవిస్తుంది. that is why Jesus came to release us from the bondage of the devil, from the bondage of Satan. మరి అపవాది యొక్క కోరల నుంచి, అపవాది హస్తాల నుంచి, అపవాది స్వాధీనంలో నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. So right now the world is under the control of the evil one. ప్రస్తుతము ఈ లోకం అంతా కూడా దుష్టుని స్వాధీనంలో ఉంది. So the devil is executing his evil plans through man into God's creation, God's world. మరి అపవాది తనకున్న దుష్ట ఆలోచనలన్నీ కూడా, దుష్ట పన్నాగములన్నీ కూడా ఈ లోకంలో ప్రవేశపెట్టడానికి, ఈ లోకముని కలుషితం చేయడానికి దేవుడి సృష్టి అయిన మనిషినే వాడుకుంటున్నాడు. So please understand, one is God created a beautiful world and entrusted this beautiful world into the responsibility of man. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు చాలా అందమైనదిగా చేసి, ఈ సృష్టి అంతటి మీద అధికారిగా, ఈ సృష్టి మీద ఒక బాధ్యతను మనిషికి అప్పగించారు. We were supposed to look after this creation in the glory of God, in the image of God. దేవుని స్వరూపంలో చేయబడిన మనము దేవుడి మహిమని లోకంలోకి తెచ్చుటకు ఈ సృష్టి అంతటి మీద అధికారులుగా నియమించబడ్డాము. But when we sinned against God, we got alienated, we got disconnected from God. ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో దేవుడి నుంచి ఉన్న సత్సంబంధంలోంచి మనం వేరుపరచబడుతూ ఉంటాము. Now in this moment, the third party, the devil, has taken control of us. ఇలాగ ఇది జరుగుతున్నప్పుడు మూడో వ్యక్తిగా అపవాది మన జీవితంలోకి చొరపడి మన జీవితాన్ని వాడి స్వాధీనంలోకి తీసుకుంటాడు. So now we are victims, we are prisoners under the control of Satan, executing Satan's evil agenda into God's world. మనం ఎప్పుడైతే పాపము చేస్తామో అపవాది చేతిలో బాధితులుగా మిగిలిపోతాము. వాడి యొక్క స్వాధీనములో ఉంటూ దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చలేకపోతుంటాము. So I hope you are able to see these three parties, God, man and the devil. మరి ఈ మూడు పార్టీలు కూడా మనం చూస్తున్నాం. ఒక పక్క దేవుడు, ఇంకొక పక్క మనిషి, మరొక పక్క అపవాది. So now what did God do? God has done what is necessary to rectify this problem. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఏం చేశాడో, ఎటువంటి పరిష్కారాన్ని చేశాడో మనం చూస్తున్నాం. So let us read Colossians chapter 1 verses 19 and 20. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూసుకుందాం. 19, 20 వచనాలు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాలు. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. So God is reconciling all of creation back to himself. దేవుడు మరలా మనిషిని, సృష్టి అంతటిని కూడా తనతో సమాధాన పరుచుకుంటున్నాడు. And he has to reconcile man. Okay, man's problem has to be reconciled. Not only man, but through man, God is reconciling all things in heaven and on earth. He's reconciling all things back to himself through the cross. కేవలం మనిషిని మాత్రమే సమాధాన పరచుకోవడం కాదు, కానీ భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను మరి దేవునితో సమాధాన పరచుకోవాలని చెప్పి అది తండ్రి యొక్క కోరిక అయినది. ఏ మనిషి ద్వారా ఈ లోకంలో పాపం వచ్చిందో మరి అదే ఆ పాపపు స్వభావాన్ని మనిషి నుంచి తీసివేసి తిరిగి దేవుడితో సమాధాన పరచుకోవడము దేవుని యొక్క అభిష్టమాయను. So he is reconciling us so that we will come back to the original position, to the first position in which God created us. మరి సమాధాన పరచుకోవడం అంటే దేవుడు మనిషిని చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఎటువంటి ఆధిపత్యాన్ని ఇచ్చాడో, ఎటువంటి స్వరూపాన్ని ఇచ్చాడో తిరిగి ఆ స్వభావంలోకి మనిషి వెళ్ళడము. This is the position of the church. ఇది సంఘము యొక్క పరిస్థితి.
many times we don't realize the church is not just those who are people who are saved from sin, but the church is now people who are reconciled, restored to be the vice regents of God over all of God's creation. మరి సంఘము అంటే చాలా సార్లు మన ఆలోచన ఎలాగుంటదంటే పాపాల నుంచి విమోచించబడి విడుదల పొంది సంఘముగా కూడుకోవడం అనుకుంటాం. కానీ సంఘం అంటే మరొక అర్థం ఏంటంటే పాపాల నుంచి విమోచన మాత్రమే కాదు, కానీ దేవుడితో సమాధాన పడ్డము, దేవుడి యొక్క అనాది సంకల్పం ఏమైనదో సృష్టికి అధికారులుగా దేవుని మహిమను తిరిగి ప్రతిబింబించే వారుగా మనం మారడమే సంఘము. Now the devil, he knows who the church is or who we are as the church. He knows these are people who are now supposed to rule over God's creation. మరి అపవాదికి కూడా ఈ సంగతి బాగా తెలుసు. సంఘం అంటే అర్థం ఏంటో తెలుసు. సంఘములో చేర్చబడుతున్న మన పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటో కూడా వాడికి తెలుసు, కాబట్టి ఆ ఉద్దేశానికి అడ్డుగా నిలుస్తూ ఉంటాడు. Now let's look at one passage, Ephesians chapter 1. Ephesians chapter 1 verses, let me just see. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము From verse 20 to 23. 20 నుంచి 23 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందున ఆయనను తన కుడి పార్శ్వమందును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. So what did God do? He raised up Jesus from the dead and made him to sit above all principality, power, might, dominion, every name that is named, not only in this age, but also in that which is to come. మరి దేవుడు క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారం కంటే, శక్తుల కంటే, ప్రభుత్వము కంటే, అన్ని నామముల కంటే పై నామముగా ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. So you see the three parties I said, this devil is now controlling man, and through man he is controlling the world, and he's bringing his evil plans upon God's world. అపవాది మనిషిని తన స్వాధీనములో పెట్టుకొని తన యొక్క దుష్టాలోచనలన్నీ కూడా మనిషి ద్వారా ఈ లోకంలో నెరవేరుస్తూ ఈ లోకాన్ని కలుషితం చేస్తున్నాడు. But God has, through the cross, he has destroyed everything. And once again, Jesus is now, in full control over all these dominion, principalities, powers, everything. Now Jesus is above all. మరి అదే సమయంలో దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక చెప్పున యేసు ప్రభు వారి శిలువ యాగము ద్వారా, ఆ బలి యాగము ద్వారా అన్ని శక్తుల కంటే, అధికారాల కంటే, ప్రభుత్వాల కంటే మరలా తిరిగి మనిషిని ఉన్నతముగా నిలవబెట్టడానికి తన కుమారుడైన యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపి ఈ యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. And not only has one thing we must note here, not only in this age, but also in that which is to come. మరి ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ సంకల్పము ఈ యుగమునందు మాత్రమే కాదు, కానీ రాబోవు యుగమునందు కూడా నెరవేర్పుగా జరుగుతుంది. And this total victory that God brought about through the cross, through Jesus Christ, he has now given this victory to the church. మరి సిలువలో ఏదైతే ఈ గొప్ప విజయాన్ని యేసు ప్రభు వారు పొందుకున్నారో, ఈ విజయాన్ని ఆయన అనుభవించడం మాత్రమే కాదు, కానీ సంఘానికి ఇది ఇచ్చారు. That's what we read there in the last those two verses 22 and 23. And he put all things under his feet and gave him to be head over all things to the church, which is his body, the fullness of him who fills all in all. ఇక్కడ 22-23 వచనాల్లో ఇదే మాటలు మనము చూస్తున్నాము. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. సంఘము ఆయన శరీరము. సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. Okay, so that is how that we must understand the church.
The church has been now given the high position to rule alongside with the Lord Jesus and bring the rule of God here on earth. సంఘము అంటే మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. సంఘానికి దేవుడు ఎంతో అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చి సంఘము ద్వారా ఈ లోకాన్ని పరిపాలించడానికి ఈ యుగమందే కాదు కానీ రాబోవు యుగమందు కూడా ఈ సంఘము యొక్క పరిపాలనను విస్తరింప చేయడానికి దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఇది. And the devil, he knows who we are. అపవాది కూడా మనం ఎవరమో తెలుసు, అంటే సంఘం అంటే ఏంటో తెలుసు. But he does not want the church to fulfill its role, its purpose here on earth. సంఘము దేవుడి ఉద్దేశాన్ని ఈ లోకంలో నెరవేర్చకుండా వాడు ప్రతి క్షణము కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. Let's look at another passage in the book of Ephesians only. Ephesians chapter 3. Ephesians chapter ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే మరలా ఈ విషయాన్ని మనం చూద్దాము. verse 9 to 11. 9 నుంచి 11 వచనాలు. తెలుగు బైబిల్లో 8, 11 కూడా 8, 9, 10, 11 కలిపి ఉన్నాయి. Yeah. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలన ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మము గురించిన ఏర్పాటు ఎటిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించను. You know, Paul is saying this is the amazing plan of God from the very beginning. మరి అనాథ కాలం నుంచి ఇది ఒక అద్భుతమైన సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం అని పౌలు గారు తెలియజేస్తున్నారు. That he says that through the church the manifold wisdom of God might be made known to the principalities and powers in the heavenly realms, in the heavenly places. సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము తెలియజేయబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని ఆయన ఐశ్వర్యమును అధికారులకు అన్యజనుల్లో ప్రకటించడానికి దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. And this is the mystery that God he says it's the mystery that God has revealed. మరి దేవుడు ప్రత్యక్షపరిచిన లేకపోతే బయలుపరిచిన మర్మం ఇది. Okay, so we need to realize what a high position to which God has raised us up. మరి దేవుడు సంఘముగా మనల్ని ఎటువంటి అత్యున్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తున్నాడో మనం అర్థం And చేసుకోవాలి. now we must go out into the world and fulfill the mandate, fulfill the purpose of God, which is to bring the rule of God here on earth. మరి సంఘంగా పిలువబడిన మనము ఈ లోకములో దేవుడి యొక్క ఉద్దేశాన్ని దేవుడి యొక్క ఆధిపత్యాన్ని నెరవేర్చడానికి మనము ప్రతి నిమిషము ప్రయత్నిస్తూనే ఉండాలి. That's why when we pray the Lord's Prayer, we say, thy kingdom come, thy will be done on earth as it is in heaven. పరలోక ప్రార్థన చేసినప్పుడు అందులో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. And today God's heart is longing to see the church fulfilling the role of fulfilling God's kingdom here on earth. మరి దేవుని రాజ్యాన్ని దేవుడి చిత్తాన్ని ఈ లోకములో సంఘము ద్వారా బయలుపరచబడాలని అది చూడాలని దేవుడి హృదయ వాంఛ ఉన్నది. And today when we look at the church, very often we are not even aware of who we are and what is our role, what is our task here on earth. సంఘాన్ని చూసుకున్నప్పుడు సంఘంగా పిలువబడుతున్న మనల్ని మనమే చూసుకున్నప్పుడు అసలు మన గురి ఏంటి, మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి, సంఘంగా మనం చేయవలసిన పనులు ఏంటి అన్నది మనకు మనమే తెలుసుకోలేకపోతున్నాం. And one very sad thing that is happening is the devil brings so much of divisions within the body of Christ. మరి చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ఈ సంఘములో అనేక విభజనలు అనేవి అనేక వ్యత్యాసాలు అనేవి అపవాది తెస్తున్నాడు. This is the devil's very effective strategy. ఇది అపవాది యొక్క పన్నాగము. Why does he do this? ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? So that we will not fulfill God's plan and purpose through the church.
దేవుడి ఉద్దేశాన్ని, దేవుడి సంకల్పాన్ని సంఘము ద్వారా మనం నెరవేర్చకుండా ఉండాలని అపవాది ఈ విధంగా ఉద్దేశాలు పన్నాగాలు బయలుపరుస్తున్నాడు. If we are busy solving our own problems, resolving our own conflicts, our family problems, our church problems, our interpersonal relationship problems, if we are so busy in solving all this, we have no time, no energy left to do what God has called us to do as the church. చాలా సార్లు సంఘంగా పిలువబడుతున్న మన జీవితంలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే మన వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, అలాగే సంఘంలో సమస్యలు, వీటిని పరిష్కరించడానికి తీరిక లేని పనులతో మనమే ఉంటూ మరి దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశము సంఘం పట్ల సంఘము ద్వారా ఆయన నెరవేర్చాలనుకుంటున్న ప్రణాళికను గుర్తించలేని, నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాము. Today we have to push aside everything else and say, no, God has given us a task to do here on earth. We are here as the church together to bring the rule of God here on earth. మరి ఉదయకాల సమయంలో మనకున్న బాధ్యతలు, మనకున్న పనులన్నీ కూడా మనం కొంచెంసేపు పక్కకు తోసివేసి దేవుడి రాజ్యమును సంఘము ద్వారా విస్తరింప చేయడానికి నా బాధ్యత ఏంటన్నది మనం గుర్తెరిగి దాని ప్రకారం మనం పని చేయాలి. And the devil is able to execute his plan, and he has constructed so many strongholds. There are so many wicked strongholds like fortresses that the devil has constructed in our society around us. మరి సమాజంలో సంఘము యొక్క ఉద్దేశం నెరవేర్చబడకుండా ఉండాలని చెప్పి అపవాది ఏం చేస్తున్నాడంటే బలమైన కోట గోడలు లేకపోతే బలమైన బంధకాలు, ఇత్తడి తలుపులు, ఇనుప సంకెళ్ళు అనేవి పెడుతున్నాడు. And the church is supposed to go out there and destroy those strongholds of the devil and bring the kingdom rule of God into our society. మరి సంఘముగా పిలువబడుతున్న మనము అపవాది యొక్క ఆ యొక్క దుష్ట క్రియలను లేకపోతే ఆ బంధకాలను లేకపోతే వాడు కడుతున్న కోటలను పడద్రోసి దేవుని రాజ్యాన్ని ఇక్కడికి తేవడానికి, దేవుడి రాజ్యం విస్తరింప చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. So let's turn to 2 Corinthians chapter 10 verses 3 to 6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మేము శరీరధారులై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి. And being that 6th verse, being ready to punish all disobedience when your obedience is fulfilled. You read that also, sister? మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. Okay, so you see, God has the position of the church is to wage war against the enemy, the devil. మరి సంఘం యొక్క స్థానం ఏంటంటే అపవాది ఏ దుర్గాలు అయితే కడుతున్నాడో వాటిని పడద్రోయడము, దేవుని యొక్క రాజ్య దుర్గాలను స్థాపించడము. We are here to pull down casting down arguments. Let me see this. For the weapons of our warfare not carnal but mighty in God for pulling down strongholds. ఆ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. So our task is to pull down the strongholds of the enemy. మన యొక్క బాధ్యత ఏంటంటే అపవాది దుర్గములను కూల్చివేయడం. Okay, and we are here to pull down the strongholds, and we are here to construct and build the kingdom rule of God. అపవాది యొక్క దుర్గాలను కూల్చివేసి దేవుని యొక్క రాజ్యాన్ని తిరిగి కట్టడానికి మనం ఇక్కడ నియమించబడి ఉన్నాము. And that is what the church has to be we are supposed to be fully engaged in this work. మరి ఈ పని చేయడంలో, ఈ బాధ్యత నెరవేర్చడంలో సంఘము తీరిక లేకుండా ఉండాలి. And God is longing for the church to fulfill its task, fulfill its responsibility. సంఘము తనకిచ్చిన గురిని లేకపోతే తనకి ఇవ్వబడిన బాధ్యతను సంపూర్ణం చేయాలన్నది
దేవుడి యొక్క హృదయ వాంఛ ఉన్నది. So today we have to look at look at our lives and say, Lord, Lord, we are so sorry because we have not understood what is our role, what is our work that we are supposed to be doing here on earth. మరి ఉదయకాల సమయంలో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం, దేవుని క్షమాపణ అడుగుదాం. ప్రభా, నువ్వు ఏ సంకల్పం చొప్పున మమ్మల్ని నిర్మించావో, ఏ బాధ్యతను మాకు అప్పచెప్పావో, ఏ పనిని సంఘంగా చేయమని మాకు ఆదేశించావో నాయనా, అది మేము చేయలేకపోతున్నామని దేవుని క్షమించమని అడుగుదాము. And let us commit ourselves that we will serve the Lord faithfully. నమ్మకంగా దేవాది దేవుణ్ణి సేవించడానికి మరొకసారి మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాము. So can I request Swarna, can you please close this session today in prayer, please? Yes, sir. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడా, మరొకసారి ప్రభా మీ అనాది సంకల్పాన్ని నాయన మా అందరి జీవితాల పట్ల ఏమైనదో మీరు బయలుపరిచిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఈ సృష్టి అంతటి మీద మమ్మల్ని అధికారులుగా చేసిన ఆయన మీ స్వరూపమందు మమ్మల్ని సృజించి దేవా, మీకు మహిమ తెచ్చే విధముగా మీ రాజ్యమును ఈ భూమి మీద స్థాపించడానికి తండ్రి, ఉన్నతమైన మీ ప్రణాళికను మనిషి ద్వారా నెరవేర్చడానికి నాయన మీరు ప్రయత్నించి ఉండగా అపవాది నాయన మనిషిని తన స్వాధీనంలోకి తీసుకుని ప్రభువా పాపాన్ని వాడి జీవితంలోకి ప్రవేశపెట్టిన ఆయన అయ్యా వాడి దుర్గాలు వాడి స్థాపించుకుని ఈ లోకం అంతటా కూడా వాడి పరిపాలన ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన ప్రభా అయ్యా వాడి పరిపాలన ద్వారా మనుషులను ప్రభా తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుండగా నాయన ఆ కల్వరి శిలువపై మీరు చేసిన బలియాగము ద్వారా నాయన అపవాది దుర్గములను పడద్రోయటకు మరలా మాకు శక్తినిచ్చిన పరిశుద్ధ దేవుడు కనుక నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన సంఘముగా పిలుచుకుంటున్న మమ్మల్ని నాయన, సంఘముగా పిలువబడుతున్న మేము తండ్రి నాయన, ఆ సంఘము కొరకు దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు నాయన మా జీవితాల్లో మేము ఏమి చేయలేకపోతున్నామో ప్రభా. అయ్యా మరొక్కసారి ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు నాయన. నీ రాజ్యముని భూలోకంలో స్థాపించడానికి తండ్రి మమ్మల్ని ఒక సంఘముగా దేవునితో సమాధాన పరుచుకున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ అత్యున్నతమైన సంకల్పాన్ని ప్రభా ఈ దినము నుంచి సంఘముగా మేము నెరవేర్చడానికి తండ్రి నాయన మరొకసారి మమ్మల్ని పురుకొల్పినందుకు వందనాలు. నీ దైవజన ద్వారా మాట్లాడినందుకు వందనాలు. నీ ఉద్దేశాన్ని బయలుపరిచినందుకు వందనాలు. నీ ఉద్దేశాన్ని మేము సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రభా దాన్ని మేము నెరవేర్చుటకు తండ్రి మాలో ప్రతి ఒక్కరికి కావలసిన మీ దైవిక కృపను సహాయమును అనుగ్రహించమని, వాక్యం చెప్పిన దైవజనుడు కూడా దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Amen. Thank you so much, Brother Valentin. Thank you so much. On behalf of all of us, we want to thank you, dear brother. And thank you, Sister Swarnalata Garu, for translating the message. Thank you, sister. I request Pastor M. Robert James Garu, Rema Blessing Church, Visakhapatnam, to please give closing remarks. Thank you. Okay, are you getting me, please? Are you able to hear me? Yes, brother. Yes, Pastor. Okay. Today, every word that came out from the mouth of the man of God, we see is very, very important. God used him as his mouthpiece. Man as a vice agent over God's creation. దేవుడు చేసిన ప్రతి సృష్టి చూస్తుంటే ముందు ఏది అవసరమో అది చేశాడు. ఆకాశ పక్షులు ఉండడానికి ముందు ఆకాశంలో చేశాడు. సముద్రములో చేపలు ఉండడానికి సముద్రాన్ని చేశాడు. మానవుని చేసే ముందు సమస్తమును ఆయన చేశాడు. దో మ్యాన్ వాజ్ క్రియేటెడ్ విత్ డస్ట్, బట్ యట్ he made him as a spiritual being. దేవుడు మానవుణ్ణి దేవుని స్వరూపంలో క్రియేట్ చేశాడు. 3 విధాలుగా, పర్సనాలిటీ అండ్ స్పిరిచువాలిటీ అండ్ విత్ గాడ్స్ పర్పస్. పర్సనాలిటీలో దేవుని మహిమంతా మనసులో పెట్టాడు. మట్టితో చేయబడిన though he was created with material, but he became spiritual when God, దేవుడు తన ఆత్మను జీవాత్మను మానవుల్లో పెట్టినప్పుడు. కానీ పాపమును బట్టి
he lost the glory of God. He fell short of the glory of God because of sin, as per Romans 3:23. అలాగనే ఆయన ఆత్మీయత. మూడవది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మానవుని చేసినప్పుడు ఒక ఉద్దేశంతోనే మానవుని చేశాడు. కానీ పాపాన్ని బట్టి ఆ పర్పస్ అంతా కోల్పోయాడు. యోహాను 17:18 రాయబడినట్టు యేసు ప్రభువు చెప్తాడు కదా, ఎందుకు వై గాడ్ సెంట్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ ఇంటు దిస్ వరల్డ్. ద పర్పస్ సన్ ఆఫ్ గాడ్ బీయింగ్ సెంట్ టు దిస్ వరల్డ్. తిరిగి ఆ అసైన్మెంట్ మానవుని దేవునితో రికన్సైల్ చేయడానికి, టు పుట్ హిమ్ ఇన్ ద ఒరిజినల్ పొజిషన్ which man has lost because of sin. అయితే మనం దేవుని యొక్క స్వాధీనంలో, దేవుని యొక్క ఎన్విరాన్మెంట్ లో ఉండవలసిన వారము. బికాస్ ఆఫ్ సిన్ వి లాస్ట్, బట్ బికాస్ ఆఫ్ క్రాస్ అగైన్ త్రూ జీసస్ క్రైస్ట్ దేవుడు మనను ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. మనము జెనిసిస్ 1:26 లో, అలాగనే శామ్ 8 లో చూసినప్పుడు దేవుడు మనకి సర్వాధికారం ఇచ్చాడు ఈ యొక్క భూమి మీద. ఓవర్ హిస్ క్రియేషన్, గాడ్ గేవ్ us డొమినియన్ ఓవర్ ద క్రియేషన్. దేవుని కంటే మానవుణ్ణి కొంచెమే తక్కువగా చేశాడు. గాడ్ క్రౌన్డ్ మ్యాన్ విత్ హిస్ గ్లోరీ యాజ్ రాయల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. He kept everything under man's feet. కానీ అది పోగొట్టుకున్నందువలన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మరలా మానవుని యొక్క పాదముల కిందకి దేవుడు తీసుకొచ్చాడు. జీసస్ క్రైస్ట్ యాజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో మానవుని పాదముల కింద అంటే సంఘం యొక్క పాదముల కింద తిరిగి సృష్టి అంతటిని దేవుడు తీసుకొచ్చాడు. త్రూ reconciliation, through the cross of Jesus Christ, man received the original position and also is to do the purpose of God. కాబట్టి మొదటి యోహాను 5:19 ఉన్నట్టుగా ఇప్పుడు చూస్తే లోకమంతా అపవాది చేతిలో ఉంది. దుష్టుడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడకుండా అపవాది యొక్క ఉద్దేశాలు సృష్టిని, మానవుల్ని పాడు చేస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువు రాక వలన హెబ్రీ 2:14-15 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా మానవుని వలె ఆ రక్త మాంసములలో పాలువాడై వచ్చి మానవునికున్న పాపము, పాపం వల్ల వచ్చిన భయము, మరణ భయము సమస్తమును తొలగించాడు. అయితే అపవాది అప్పుడు ఇప్పటికీ కూడా he was executing evil plans to destroy God's purposes and God's plans. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మానవుని రిస్టోర్ చేశాడంటే he started church. సంఘం యొక్క పొజిషన్ కానీ పర్పస్ కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం, కానీ సైతానికి బాగా తెలుసు. 3 వ్యక్తిత్వాలు, ఒకటి దేవుడు మానవుని చేశాడు. అయితే థర్డ్ పార్టీ డెవిల్ వచ్చి దేవుని ఉద్దేశాలని మానవుని జీవితంలో నెరవేర్చబడకుండా పాడు చేస్తా ఉన్నాడు. సో మ్యాన్ బికేమ్ విక్టిమ్ అండ్ ప్రిజనర్. కానీ సంఘము లేక రక్షణ పొందిన వ్యక్తి ఆ సత్యమును తెలుసుకుంటే దేవుడు తిరిగి గాడ్ హస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ మ్యాన్ టు కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ పొజిషన్ and then for original purpose, even as per Colossians 1:19-20. God's reconciliation with man through cross. This is the original position of the church. ఇప్పుడు సంఘము దేవునితో సమాధాన పరచబడింది కాబట్టి సంఘము ద్వారా దేవుని ఉద్దేశాలు లోకానికి సువార్త ద్వారా వెళ్ళాలి. కానీ సాతానికి
మనకు తెలియదు మన గురుండి నా ఉద్దేశములు, దేవుని యొక్క ఉద్దేశాలు సైతానికి బాగా తెలుసు. కాబట్టి అపవాది అప్పుడు ఎలాగ ఏదైనా తోటలో దేవుని ఉద్దేశాలను మానవుల్లో అవిధేయతను పెట్టి పాడు చేశాడు, ఇప్పుడు కూడా సంఘము యొక్క నిజమైన స్థితిని తెలుసుకోకుండా మనలోనే డివిజన్స్ పెడతా ఉన్నాడు. అపవాది యొక్క ఏమంటారంటే అవి స్నేర్స్, అంటే సంఘం యొక్క వాల్యూస్ తెలుసుకోకుండా సంఘములోనే డినామినేషన్స్ పెట్టి మనలోనే కొన్ని గొడవలు పెట్టి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మన ఈ ప్రాబ్లం సెటిల్ చేసుకోవడం కొరకే సరిపోతుంది ఈ సమయం అంతా. ఈ విధంగా అపవాది ఈజ్ కంట్రోలింగ్ మ్యాన్ త్రూ హిస్ ఈవిల్ థింగ్స్. అట్లాగే ఎఫెసియన్స్ 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చూస్తే దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘం అనేది ఒక మిస్టరీ. చర్చ్ ఇస్ గాడ్స్ మిస్టరీ. అది పౌలుకి దేవుడు బయలుపరిచిన దాన్ని తెలియజేస్తున్నాడు. అంటే శోధింపే సత్యము కానీ క్రీస్తు యొక్క ఐశ్వర్యము సంఘములో పెట్టి సంఘము ద్వారా తిరిగి లోకంలో ఉన్న మనుషులకు ఆ ఐశ్వర్యం పెట్టాలని, తద్వారా అగైన్ టు ఫుల్ఫిల్ God's purpose and God's mandate. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా మనం చూస్తాం, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు ఎలాగ పడుతుందో ఆ విధంగా భూలోకములో కూడా నెరవేర్చబడాలి. అంటే దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం అంతా పూర్తిగా నెరవేర్చబడాలని దేవునికి ఉద్దేశము మనము తెలుసుకోవాలి. సంఘముగా, వ్యక్తిగతముగాను సంఘముగా కూడా. కానీ దురదృష్టం ఏంటంటే చర్చ్ టుడే ఇస్ నాట్ నోయింగ్ దట్ వీఆర్ కెప్ట్ ఇన్ అవర్ ఒరిజినల్ పొజిషన్ టు అకంప్లిష్ గాడ్స్ పర్పస్, బట్ డెవిల్ knows that purpose, so he is making divisions in the church so that we may not fulfill God's purposes. కాబట్టి దేవుడు ఈ రోజున అంటే అనేకసార్లు మనతో మాట్లాడుతున్న ఈ రోజు ప్రత్యేకంగా దైవ సేవకుల ద్వారా మనకి ఈ విషయం తెలియజేశాడు. దేవుడు సృష్టి చేసినప్పుడే మానవునికి జెనసిస్ 1:26 కానీ శామ్ 8లో కానీ మానవుని కిందే సృష్టి అంతా పెట్టాడు. బట్ ఈ లాస్ట్ ఇట్. తిరిగి యేసు ప్రభు ద్వారా మళ్ళా ఈ రూల్ ఈ మానవునికి దేవుడు అప్పగించాడు. కాబట్టి మన యొక్క యుద్ధోపకరణాలు కానీ మన శరీరంలో ఉన్నా సరే శరీర సంబంధంగా పనిచేయం. సంఘం యొక్క పని ఏమిటంటే అపవాది యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ ని డిస్ట్రాయ్ చేయాలి. అపవాది యొక్క కార్యాలను మనం నాశనం చేసి దేవుని రాజ్యాన్ని భూలోకంలో ప్రవేశపెట్టుట. అంటే దేవుడు మనకు అప్పగించాడు ఆ గొప్ప పనిని. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమే కావు. సో దేవుడు ఒకరోజు వస్తుంది అవిధేయులందరినీ శిక్షించి విధేయుల ద్వారా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు సంపూర్ణముగా దేవుడు ఆ ఒరిజినల్ పొజిషన్ మానవునికి ఇవ్వబోతున్నాడు. అది మొట్టమొదటి రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి సంఘమునకు లేక రక్షణ పొందిన మానవులందరికీ ఇది జరుగుతా ఉంది. సో మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అవర్ రోల్ యాజ్ చర్చ్ ఇన్ దిస్ వరల్డ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పసెస్ ఈవెన్ ఇన్ అవర్ ఏజ్. అంటే దేవుడు ఈ ఏజ్ లోనే కాదు, రాబోయే యుగంలో కూడా సంఘం యొక్క ప్రాధాన్యతను గురించి ముఖ్యంగా ఎఫెసీ పత్రికలో కొలస్సీ పత్రికలో తెలియజేశాడు. కాబట్టి నేను అన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోయినా దేవుని గొప్ప ఉద్దేశాలు టుడే గాడ్ హస్ రివీల్డ్ through his servant, through the word of God. Thank you so much. Praise the Lord. Thank you, Pastor. Over to Pradeep Anna. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా దేవుడు స్పష్టంగా నా మట్టుకైతే గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ 3 questions అని అనిపిస్తుంది. హూ ఆర్ యూ, వేర్ డు యూ బిలాంగ్, వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ప్రార్థన చేసుకుందామండి. నేను ఎవరిని అనేది
మరొక ఆలోచన దేవుడు ఇచ్చాడు. నేను ఎవరికి చెంది ఉన్నాను అనే ఆలోచన స్పష్టమైన అద్భుతమైన సంగతి ఏంటంటే రీఫ్రేమ్ యువర్ లైఫ్ అనేది నిన్న మనం విన్నాము. దేర్ వి సా క్రాస్ ఈజ్ అవర్ హోప్. ఈ రోజు కూడా తిరిగి మనం దేవుడు మనకు అప్పగించబడిన బాధ్యతను లేక సాతాను కట్టిన ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ ని కట్టడానికి ప్రైజ్ గాడ్ క్రాస్ ఈజ్ అవర్ హోప్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందామండి. మనం ఎవరో మనకు అర్థమవుతుంది, మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది, మనం ఎవరికి చెంది ఉన్నాం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈ గొప్ప సత్యాలను బట్టి దేవుని మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. సాతాండు దేవుని పని మనం చేయకుండా దేవుని రాజ్య డొమినియన్ అధికారాన్ని రూల్ చేయకుండా ఉండటం కోసం మనల్ని డైవర్ట్ చేశాడు. అయితే తిరిగి ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాము. కొంచెం సమయం లేదు కనుక పాస్టర్ గారే ప్రార్థన చేస్తారు. రాబర్ట్ జేమ్స్ గారు ప్రార్థన చేసి పరలోక ప్రార్థన చెప్పి ముగించాలని కోరుతున్నాను. అయితే 2 ప్రార్థన మనవులు ఉన్నాయి. డాక్టర్ ప్రవీణ్ కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుని కృపలో నిన్న చాలా చక్కటి సర్జరీ వారికి అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. ఆయన కిడ్నీ డొనేట్ చేసినటువంటి వారి సహోదరుడు ప్రశాంత్ గారు కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు. ఎంత సంగతి, ఎంత గొప్ప రిలీఫ్ అండి. దేవుని మనం స్తుతిద్దాం. అదే సమయంలో 3 రోజుల మనం ప్రార్థన చేశాము. స్టెల్లా అనే 18 సంవత్సరాల అమ్మాయి చనిపోయారు. నిన్నటి దినం వారి బరియల్ జరిగింది. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నాడు. తండ్రి గారు సేవలో ఉన్నారు కాకినాడ ప్రాంతంలో, ఉప్పాడ ప్రాంతంలో. ఆ కుటుంబం కొరకు మనం దయచేసి ప్రార్థన కొనసాగించాలని కోరుతున్నాను. 2 ప్రత్యేకమైన మనవులు దృష్టిలో పెట్టుకొని మనం కలిసి ప్రార్థన చేద్దాము. మనం అందరం ప్రార్థనలు ఎక్కిపోయిస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఆ తిరిగి మనం తీసుకుందాం, ఆయన మహిమను కనపడడానికి ఇష్టపడదాం. మనం అందరం అలా ప్రార్థనలు ఉన్నప్పుడు పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారు దయచేసి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని ప్రత్యేకంగానే మనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ప్రార్థన. ప్రియ తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఈ దినమున తండ్రి దైవ సేవకులు వ్యాలంటైన్ డేవిడర్ గారి ద్వారా మరొకసారి మా మనోనేత్రములను తెరిచి మానవుని యొక్క పోగొట్టుకున్న పూర్వస్థితి కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా దేవుడు తండ్రి కుమారుని ద్వారా మానవులను తండ్రితో సమాధానపరచుకొనిన తిరిగి మానవుడు పోగొట్టుకున్న డొమినియన్ ఆ అధికారమును పొందుకోవడానికి చేసిన కృప కొరకు వందనాలు. అయితే ఈ గొప్ప ఉద్దేశము ఈ భూలోకములో లోకమంతా ప్రజలందరూ నిన్ను తెలుసుకోవాలని, సంఘము ద్వారా నీ సిలువ యొద్దకు వెలుగులోనికి రావాలని నీ ఉద్దేశం ఏంటుండగా అపవాది ఎన్నో తొందరలు, డీవియేషన్స్ అండ్ డివిజన్స్ పెట్టి డిస్టర్బ్ చేసి మమ్మల్ని స్ట్రాంగ్ హోల్డ్స్ ప్రారంభించి దుష్టుడు ఆ దుష్టత్వాన్నే నాయన వ్యాపింపజేస్తున్నట్టుగా మేము అది గ్రహించిన వారమై నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ ఆత్మతో తిరిగి నువ్వు రూలు ప్రభువా ఈ భూలోకములో నీ చిత్తమును జరిగేలా జరుగుట అది సంఘం యొక్క బాధ్యత, మా యొక్క బాధ్యతని గుర్తింపజేసినందుకే వందనాలు. మమ్మల్ని మేము మీకు అప్పగించుకొనిచున్నాము. ఈ వాక్యము మా అందరి జీవితంలో ఫలింప చేయండి. దాన్ని మేము నెమర వేసుకొని మా యొక్క రియల్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ తెలుసుకొని దేవా మేము ఆ దిశగా పనిచేయటకు నాయన మమ్మల్ని బలపరచండి. అలాగే ప్రభువా నిన్న ప్రవీణ్ గారి యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మంచిగా జరిగించారు, నీకు వందనాలు. దాన్ని ఇచ్చిన ప్రశాంత్ గారి వరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిద్దరికీ కూడా మంచి హెల్త్ దయచేయండి. ఎటువంటి ప్రాబ్లం రాకుండానైనా డివైన్ హెల్త్ నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు, నీకు వందనాలు. అలాగే నేను దాసులు కృష్ణయ్య గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా.
ఇక నీ దాసుడు ఇండియాలో లేక మా రాష్ట్రంలో ముఖ్యంగా సంఘానికి ఈ మంచి ఉపదేశం చేయడానికి ఎంత అవసరమని ఆయన మీరు కాపాడమని బలపడమని ప్రార్థిస్తున్నాం. అలాగే స్టెల్లా అనే యవన బిడ్డ యొక్క బరియలు నిన్న చక్కగా జరిగింది. అయితే ఆమె విడిచిపెట్టి వెళ్ళిన ఆ కుటుంబస్తులందరినీ ప్రభువా మీరు ఓదార్చండి, ఆదరించండి. ఇంకెవరెవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో నాయన ప్రతి వారిని ప్రభువా నీ హస్తాల్లో భద్రపరచండి. వాక్యం అందించిన సేవకును కూడా వారి కుటుంబమును కూడా ఆశీర్వదించండి. ఈ వచ్చే ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొనుచున్నా ఈ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు బలపరచండి. మిగిలిన రోజుల్లో ఈ వారము మమ్మల్ని వాక్యంతో సంధించుటకు మేము స్పందించుటకు కృప చూపించండి. నడిపిస్తున్న సేవకును కూడా బలపరచండి. మేము నీ ఉద్దేశములు సంపూర్తిగా ఎదిగిన వారమై నీ ఆత్మ ద్వారా ఉద్దేశములు నెరవేర్చే వారంగా తండ్రి మీరు అప్పగించిన పని ఆ మ్యాండేట్ సువార్త ద్వారా పూర్తి చేసే వారముగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయ్యునవు మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడయుండి సంఘముగా మన ఎడల దేవునికున్న ఉద్దేశములు నెరవేర్చే వారముగా ప్రభు మనలను తన ఆత్మతో వాక్యముతో నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని వాక్యం మనల్ని స్వేచ్ఛలోనికి తీసుకుని వస్తుంటుండగా, విడుదల కలుగు చేస్తుంటుండగా, అద్భుతమైన తలంపులతో ఈ దినమంతా దేవుడు మంచి ఫలవంతమైన దినాన్ని దేవుడు మనకు దయచేయను కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.